హాయ్. దీంతో హ్యాపీగా ఆడుకుంటున్నా కదా! ఇది స్కిడ్ స్టీర్. మట్టిని మూవ్ చేయడానికి, లెవెల్ చేయడానికి వాడతాము. సో, ఇదిగో 1 అవర్ ముందర పరిస్థితి ఇలా లేదు. ఇదిగో చూడండి, మట్టిలో ఇరుక్కుపోయింది. దాన్ని మా హస్బెండ్ లెవెల్ చేయడానికి, మట్టిని లెవెల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే చాలాసేపు ట్రై చేశాడు. బయటికొస్తుందేమో అని చూడ్డానికి. అక్కడ మడ్ కొంచెం సాఫ్ట్‌గా ఉండింది. ఎంతసేపున్నా రాకపోతే ఇంకా తనకి ఐడియా వచ్చింది. జీప్ ఉంది కదా! జీప్‌కి ఆఫ్ రోడ్ రికవరీ రోప్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి ఈ మెషిన్‌ని బయటికి లాగొచ్చేమో అని ట్రై చేద్దామని ఇగో ఇలా స్టార్ట్ చేశాడు. ఈ రికవరీ రోప్‌ని స్కిడ్ స్టీర్‌కి కనెక్ట్ చేశాడు కదా! తనేమో స్కిడ్ స్టీర్‌ని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. నాకేమో ఈ రిమోట్ ఇచ్చాడు. సో, బేసిక్‌గా నేను రిమోట్ తోటి ఆ రికవరీ రోప్‌ని నా వైపు పుల్ చేస్తే స్కిడ్ స్టీర్ కూడా దాంతో పాటు వస్తుంది అని చెప్పి ట్రై చేస్తున్నాం బేసిక్‌గా. So skid steer rescue అయిపోయింది కదా, యాహ్! బట్ స్టిల్ దిస్ ఇస్ సో టైట్. యాహ్! అంత టైట్ లో ఉందో. యాహ్! సో ఈ హుక్ రాదు. ఏది? ఈ హుక్ ఓకే. యాహ్! సో దీంట్లో స్లాక్ క్రియేట్ చేయాలి. ఓకే. టు డూ దాట్ ఈ బించ్ కి క్లచ్ ఉంటుంది. సో క్లచ్ ని డిసెంగేజ్ చేయాలి, అంటే మోటార్ నుంచి ఫ్రీ అప్ అయిపోతుంది. ఓకే. మోటార్ నుంచి ఫ్రీ అయితే ఏది? ఇగో ఇది. ఓకే. సో క్లచ్ డిసెంగేజ్ చేస్తే ఇక్కడ so tight right now. Yeah. Let's see. బాగా గట్టిగా ఉందా? Yeah. I don't know why, but so clutch disengage అవ్వట్లేదు. Maybe the line is too tight. Let me move this closer. That's another way to remove slack in the line. Yeah. Now it will come easy, right? Yeah, also Easily. let's check this. Yeah, there. వస్తుందా? Hopefully. Yeah. Yeah, మరీ టైట్ చాలా ఉంటే tight ఉంది. యా. So now the difference is when you pull it, it will come out. ఓకే, గాట్ ఇట్. ఇది లాక్ చేస్తే రాదు, మోటార్ ఎంగేజ్ అవుతుంది. యా. You see that? Now it won't. Now the only way it will come is through the remote. ఓకే. So slack is already. You can remove this. ఓకే. ఆసమ్. So యూజువల్గా ఆఫ్ రోడ్ రియల్లీ ఏదైనా లోడ్ని పూల్ చేసేటప్పుడు you have to be very careful of this wire rope, because there is so much tension in it, right? Incredible amount of tension. So ఏదైనా మిస్ అయ్యి whatever, if it comes loose from the other vehicle, this will become a projectile. It will come and it can hit you in the face. So you really don't want to be in its path. Okay. So you want to get away from it and do it. స్కిడ్ స్టీర్ గురించి షేర్ చేశాను కదా ఎక్స్పీరియన్స్. ఎక్స్కవేటర్ గురించి కూడా చేద్దాం అనుకుంటున్నాను. మేము స్కిడ్ స్టీర్ కొని లెస్ దాన్ ఏ మంత్ అయింది. కానీ ఎక్స్కవేటర్ ఇక్కడికి మూవ్ అయిన 6 to 8 monthsకి తీసుకున్నాము. చాలా యూజ్ అనిపించింది మాకు.
పెద్ద పెద్ద హోల్స్ అండ్ ట్రెంచెస్ డిగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి చాలా అటాచ్‌మెంట్స్ ఉంటాయన్నమాట. డిపెండింగ్ ఆన్ ద నీడ్ మనం అటాచ్‌మెంట్‌ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఆహ్, ఇక్కడికొచ్చినప్పుడు ఏం లేదు కదా! మొత్తం బుషెస్, రాళ్ళు ఉండేవి. మడ్‌ని స్కూప్ చేయడానికి, మళ్ళీ రాళ్ళని డిగ్ జేయడానికి అండ్ ఎలక్ట్రిసిటీ లైనేసేటప్పుడు కూడా మేమే ట్రెంచెస్ తవ్వేసిచ్చాం వాళ్ళకి. ఎస్పెషల్లీ ఎయిర్‌బిఎన్‌బీకి. అది కాకుండా పెద్ద పెద్ద చెట్లు నాటాము. వాటికి కూడా హోల్స్ దీనితోటే డిగ్ చేసాం. సో, అలా మాకు చాలా యూజ్ అనిపిచ్చింది. అండ్ మిగిలిన అటాచ్‌మెంట్స్ అన్నీ బాన్‌లో ఉంటాయి. ఇదొక స్టోరేజ్ ఏరియా. టూల్స్ కానీ, ఎయిర్‌బిఎన్‌బీ గెస్ట్‌లకు కావాల్సిన స్టఫ్ కానీ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాము. అండ్ ఇదిగో ఇది వర్క్ బెంచ్. ఇక్కడే ఏదైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కావాలంటే గూడా చేస్తాము. ఇదిగో ఇవి ఉన్నాయి కదా! ఇవి మిగిలిన అటాచ్‌మెంట్స్. డిపెండింగ్ ఆన్ ద నీడ్ ఏ అటాచ్‌మెంట్ కావాలంటే అది యాడ్ చేసుకొని ఎక్స్‌కవేటర్‌ని వాడొచ్చు. అది స్కిడ్ స్టీర్ అండ్ ఎక్స్‌కవేటర్ గురించి. బట్ ఆన్ ఎ సైడ్ నోట్ ఇంకొకటేంటంటే నేను కూడా తెలుసుకుంటున్నాను. ఇదివరకేంటంటే ఓకే. ఇదేమైంది? ఫిక్స్ అయిందా? పాడైపోయిందా? అంతే అంతవరకే. కానీ ఇప్పుడేంటంటే అడుగుతాను. అభిలాష్ ఏదైనా చేస్తుంటే "ఏం చేస్తున్నావు? ఏం చేసావు అది ఫిక్స్ చేయడానికి? నీకీ ఐడియా ఎలా వచ్చింది?" అలా అడుగుతూ ఉంటాను. ఎందుకంటే అది అవసరం పడుతుందా? నేను ఫిక్స్ చేయగలనా? చేస్తానా? అనేది తర్వాత విషయము. కానీ ఏదైనా తెలుసుకుంటే మంచిదే గదా! మంచి విషయమే కదా! రేపొద్దున ఎప్పుడైనా అవసరం పడితే అట్‌లీస్ట్ ట్రై జేయొచ్చు. సో, యాస్ ఎ పర్సన్ నేను గూడా ఆ విషయంలో కొంచెం ఇంప్రూవ్ అయ్యానా అనుకుంటాను. అది ఇక్కడ ఉండటం వల్ల నేను ఇట్లా సెల్ఫ్‌గా చేసుకోవటం వల్ల అయ్యాను. బట్ ఇన్ జనరల్ అదొక మంచి హాబిట్. మనం సిటీలో ఉంటామా? మౌంటైన్స్ దగ్గర ఉంటామా? ఓషన్ దగ్గర ఉంటామా? అనేది తర్వాత విషయం. ఎందుకంటే ఇప్పుడు నేను సిటీలో ఉన్నా ఏదైనా వెహికల్ తీసుకొని బయటికెళ్ళాను. లేకపోతే ఏదైనా చెయ్యాలి అంటే నాకు అది పాడైపోతే అట్‌లీస్ట్ కొంచెం బేసిక్ థింగ్ తెలిసుండాలి కదా! ఏది ట్రై చేయొచ్చు నేను అనేది ఆ ధ్యాస ఉండేది కాదు ఇదివరకు. సో, ఆ విధంగా చూస్తే ఐయామ్ హ్యాపీ. So that's all for this vlog. And if you are liking my content, please do consider subscribing. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాను. ఉంటాను. బాయ్.